ఉన్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. దేవునితో నడచెను దేవుడతని కొనిపోగా అతడు లేకపోయెను. దేవుడతని కొనిపోగా అతడు లేకపోయెను. హనోకు దేవునితో నడచెను. సమ్మతి పడకుండా ఇరువురు కూడి నడతురా. సమ్మతి పడకుండా ఇరువురు కూడి నడతురా. సమాధానమే లేక ప్రయాణించగలుగుదురా. సమాధానమే లేక ప్రయాణించగలుగుదురా. హనోకు దేవునితో నడచెను. ఎమ్మాయు మార్గములో యేసు శిష్యులతో నడచే. ఎమ్మాయు మార్గములో యేసు శిష్యులతో నడచే. ఆయన మాటలు ఎదలో అగ్నివలే మండుచుండే. ఆయన మాటలు ఎదలో అగ్నివలే మండుచుండే. హనోకు దేవునితో నడచెను. యేసుతో నేను నడచెదా, యేసుతో భాషించెదా. యేసుతో నేను నడచెదా, యేసుతో భాషించెదా. యేసు నేను కలసి జతగా ఏగెదము. యేసు నేను కలసి జతగా ఏగెదము, ఊరేగెదము. హనోకు దేవునితో నడచెను. హనోకు దేవునితో నడచెను. దేవుడతని కొనిపోగా అతడు లేకపోయెను. హనోకు దేవునితో నడచెను. మీ బైబిల్ తీసి చూపిస్తే కూర్చోబెడుస్తామండి. బైబిల్ తీసి చూపించాక కూర్చుందరు, కానీ తెరిచి చూపించాలండి. కల్వరి ఉద్యోగ సభల్లో బైబిళ్ళు తెరిచి చూపిస్తున్నారు. నేను గమనించింది ఏంటంటే, చదువు సరిగా రాని పల్లెటూరుల్లో బైబిల్ ఎక్కువ ఉన్నాయి. ఆరిదేరిపోయిన పట్టణాల్లో బైబిళ్ళు తక్కువైపోతున్నాయి. బైబిల్ పట్టుకోవడం, కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఎప్పుడు సిగ్గుపడద్దండి. ఇంత మంచి పుస్తకము ప్రపంచంలో మరొకటి లేదు. ఈ బైబిల్ దేవుని వాక్యము ఉట్టిన ప్రింట్ అయిన కాగితం కాదు. ఇది జీవము గల దేవుని వాక్యం. మనల్ని ఈ వాక్యం బ్రతికిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది, మనకు నెమ్మది కలుగజేస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనకి
అనుభవ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. మీ బైబిల్ ఒకసారి కొంచెం అట్లా పోపండి. ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయండి. మొన్నే 1000 పేజీలు ఉన్నాయి, 8 లక్షల పదాలు ఉన్నాయి. కానీ ఒక్క మాట చాలు దేవుడు మనతో మాట్లాడితే మన గుండెలు నిండిపోతాయి, మన గుండెలు పగిలిపోతాయి, మన పాపాలు బయటపడతాయి. మనము ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా నిలబడటానికి ఒక్క మాట చాలు. ఆయన ఆదరణ మన కన్నీటిని తుడుస్తుంది, మనకి కావలసిన ధైర్యాన్ని కలుగజేస్తుంది. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు, అనుదినంబు చదువుడి నెనరుతోడ చదువుడి, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిలు. అందరూ మీ బైబిల్ని మీ ఎదురుగుండా పెట్టుకోండి. ఇది నా దేవుని వాక్యం. నాతో పాటు చెప్పండి అందరూ, ఇది నా దేవుని వాక్యం, ఇది నా దేవుని మాట. ఈ దేవుని వాక్యం నన్ను ఆదరిస్తుంది, నన్ను ధైర్యపరుస్తుంది, నన్ను పోషిస్తుంది, నన్ను సంరక్షిస్తుంది, నన్ను కాపాడుతుంది, నన్ను కనికరిస్తుంది, నన్ను బతికిస్తుంది, నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేస్తుంది. నా దేవుని వాక్యం నాకు ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, చాలా 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 ఇష్టం. గార్ల కంటే బూర్ల కంటే నా దేవుని వాక్యం నాకు ఎంతో ఇష్టం. కోడి కూర కంటే మాంసం కూర కంటే నా దేవుని వాక్యం నాకు ఎంతో ఇష్టం. ఏంటి చెప్పరేంటి కొంతమంది? ఏంటండి, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది, దేంతోనూ పోల్చలేమండి. ఈ జైపాల్ చేతుల్లో దేవుని వాక్యం లేకపోతే జైపాల్ ఎందుకు బడిగిరాడు. ఇవాళ నాకు విలువ వచ్చిందంటే, ఒక మాట టీవీలో చెప్తే ఇంతమంది మీరు వచ్చారంటే దీనికి కారణం బూర్లు అమ్ముతున్నాను రండి పాలకొల్లలో అంటే వస్తారండి మీరు అందరూ. కోడి కూర అమ్ముతున్నాము, మంచి కోడి కూర దొరుకుద్ది, మెడ్రాస్ కోడి కూడా, అందరూ పూలపల్లికి రండి అంటే మీరు అందరూ వస్తారేంటి? రారు. దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని వాక్యం మనల్ని బతికిస్తుంది, మనల్ని బాగు చేస్తుంది. నా దేవుని వాక్యం నేను అనుదినం చదువుతా. చెప్పండి, గట్టిగా చెప్పట్లేదు. నా దేవుని వాక్యం రోజు చదువుతాను, ఆ వాక్యాన్ని ధ్యానిస్తాను, ఆ వాక్యానుసారంగా జీవిస్తాను. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. ముద్దు పెట్టుకోండి మీ దేవుని వాక్యాన్ని, గుండెలకు హత్తుకోండి, అలాగే కూర్చోండి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో మొదటి పుస్తకం పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆహా, ఎంత చక్కగా చెప్పారు. 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి. హానోకు 60 ఏండ్లు బతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హానోకు మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత కుమారులను కుమార్తెలను కనెను. 600 సంవత్సరములు దేవునితో నడిచెను. నిజమైన క్రైస్తవ భక్తి ఒక్కరోజు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయేది కాదండి. క్రైస్తవ భక్తి ఇంకెంతకాలం ఇలా నోరు మూసుకోవాలి, తిట్టేవాళ్ళని తిట్టకుండా, కొట్టేవాళ్ళని కొట్టకుండా, అన్యాయం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఎన్ని రోజులు ఈ భక్తి, ఎన్ని రోజులు నేను ఇలా కళ్ళు కట్టుకొని నోరు కట్టుకొని చెవులు కట్టుకొని ఉండాలి అని కొంతమంది విసిగిపోతూ ఉంటారు.
కానీ నిజమైన క్రైస్తవ భక్తి కొద్ది రోజుల్లో కొన్ని సంవత్సరాల్లో కాదండి. నిజమైన క్రైస్తవ భక్తి దేవునితో నడవటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. దేవునితో నడవటం అంటే బైబిల్లో రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. చాలామంది భార్యాభర్తలు కూడా నుండి బజార్కని బయలుదేరతారు. బయలుదేరి ముందు ఆయన నడుస్తుంటాడు, వెనకాల ఏమి నడుస్తుంటుంది. ఎందుకు? ముందు బాగానే నడుస్తారు కొంతసేపు. చీర కొంటావా? నేను కొన్నావు. చీర కొన్నావు. కొండ అంట, కొనకపోతే పా. ఏంటంటే ఆయన ముందు ఈయన వెనకాల. ఏంటంటే చాలాసార్లు ఇద్దరు ఏక మనసు లేకపోతే పక్కన నడవలేరు, కలిసి నడవలేరు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏకత్వం లేదు. భార్యాభర్తల్లో ఎక్కడ చూసినా తగాదాలే, ఎక్కడ చూసినా గొడవలే. కలిసి ఒకింటనే ఉంటారు, వండుకుంటారు, తింటారు, అవసరమైతే డబుల్ కాట్ మీదే పడుకుంటారు, కానీ మాట్లాడుకోరు. కానీ మనసు కలవదు. యథావిధిగా పిల్లలకి అంటారు, కుటుంబం నడుస్తుంది అనుకుంటుంటారు, కానీ ఏక మనసు లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. కారణం ఇద్దరి మనసులు కలవటం లేదు. నేను గమనించి చూసింది ఏంటంటే, అంటే పాపము ఎక్కడ ఉంటుందో ఆ పాపం అండి ఇద్దరు మనుషుల్ని అతకనివ్వదు. ఇద్దరు మనసులు అతుక్కోరే, ఇద్దరు మనసుల మధ్య పాపం ఉందంటే వాళ్ళు ఇద్దరూ కలిసి బ్రతకొచ్చు, మాట్లాడుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, వేరే ఏమన్నా చేయొచ్చు, కానీ వారి ఇరువురి మనస్సులు మాత్రం కలవు. ఇరువురి మనస్సులు కలవాలంటే యేసుక్రీస్తు ప్రేమ అక్కడ ఉండాలి. పాపం మనల్ని వేరు చేస్తుంది. ఎంతోమంది కుటుంబాల్లో మనుషులు వేరైపోయి ఉన్నారు. ఎంతోమంది భార్యాభర్తలు వేరుపడిపోతూ ఉన్నారు. పట్టణాల్లో వేరుపడుతున్నారు, పల్లెల్లో వేరుపడుతున్నారు. నాకొచ్చే ఉత్తరాలు నేను చదివినప్పుడు ఎంత బాధ కలుగుద్దంటే, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి, నాకు విడాకులు ఇచ్చేస్తానంటున్నాడండి, నా భర్త నాకు కావాలి, మా అత్తమామలు నన్ను వద్దంటున్నారు అని ఎంతమంది భార్యాభర్తలు వేడిపోతున్నారు. చాలామంది పురుషులు కూడా ఈ రోజున నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను వద్దంటుంది, నాకు నా భార్య కావాలి, నాకు కావాలి అని అతను అంటున్నాడు, కానీ ఆమె రానంటుంది. నా భర్త కావాలని మరొకరు అంటున్నారు, ఆయన వద్దంటున్నాడు. ఇదే సంగతి. రెండు చేతులు కలిస్తే కానీ ఏమవుదంటండి, చప్పట్లు కొట్టలేవు. ఒక్కొక్క చెయ్యి చప్పట్లు కొట్టి చూపించండి చూద్దాం. టుక్కు 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 అనుకోవాల్సింది ఏమి లేదు అక్కడ. ఏంటంటే చాలామంది జీవితాల్లో ఏక మనసు లేదు. దేవుడు మనతో కలిసి ఉండాలంటే మనకి ఏక మనస్సు ఉండాలి. భార్యాభర్తలు వేరు వేరు మనసులతో ఉంటే ఆ ఇంట్లో దేవుడు ఉండడండి, ప్రభు సన్నిధి ఉండదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు విడివిడిగా ఉండి ప్రార్థిద్దరో నేను అక్కడ ఉందును అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఏకీభవించి ప్రార్థిస్తారు. హనోకు అనే ఆయన దేవునితో నడిచాడంట. ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక 3 రోజులు కాదు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని వారానికి ఒక రోజు నన్ను వెంబడించాలన్నాడా? ఏం చెప్తున్నారో వింటలేదు నేను. ఏమా? అనుదినము నన్ను వెంబడించాలి. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచేవాడికి దేని గురించిన దిగులు ఉండదండి. దేవునితో నడిచేవాడికి దేని గురించిన భయం ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ కొరత ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ అపాయము రాదు. ఎంతమంది దాన్ని గృహిస్తున్నారు? నా దగ్గర ₹1,00,00,000 పెట్టుకొని నేను నడుస్తుంటే నాకు ఎంత భయమో తెలుసా? ఎవడన్నా వస్తున్నాడేమో, నన్ను కొడతాడేమో, నా కోసం వస్తున్నాడేమో, నన్ను చంపేసి డబ్బులు తీసుకుపోతాడేమో. అదే నేను యేసు ప్రభుని అంట పెట్టుకొని వెళ్తుంటే, ప్రభు నాకు ₹1,00,00,000 కావాలంటే ఇస్తాడు, కావలసినప్పుడు ₹1,000 కావాలంటే ఇస్తాడు. నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, కానీ నా యేసయ్య నాకున్నాడు కాబట్టి నాకే లోటు ఉండదు. గన్నులు పెట్టుకొని వెళ్తారు కొంతమంది, బ్లాక్ క్యాట్స్ అంట, పక్కన బాడీ బిల్డర్లు. ఏంటంటే మనిషి వెళ్తుంటే ముందు తుపాకులు పట్టుకొని వస్తుంటారు. చూసారు మీరు ఎప్పుడల్లా?
యేసు ప్రభు నాతో ఉంటే నాకు ఏ బాడీ గార్డ్ అక్కర్లేదు. నా యేసయ్య నా కాపరి. ఆయన నాకు ఏ అపాయం రాకుండా కాపాడుతాడు. ఎంతమంది మీరు దీన్ని నమ్ముతున్నారు? యేసయ్య కోసం వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా వందనాలు. మీరు చాలామంది విశ్వసిస్తున్నారు. మరి యేసయ్య కావాలా, డబ్బు కావాలా? ఆలోచిస్తారు అక్కడికి వచ్చేటప్పటికి. యేసయ్య కావాలా, ₹1,00,00,000 కావాలా? నిజమేనా? పాలకొల్లో ఇంత మంచి విశ్వాసాలు ఉంటారని నాకు తెలియలేదండి. యేసయ్య కావాలా, లోకం కావాలా? లోకం మంచి బంగ్లా కావాలా, యేసయ్య కావాలా? మరి యేసయ్య దగ్గరకు వచ్చి బంగ్లా దయచేయి ప్రభా, ఇల్లు కట్టుకోవాలి, ఆయన ఇల్లు లేదయ్యా అంటారేంటి? ఆయనే నా కోట, నా దుర్గము. ఎవరండి యేసు ప్రభు? మనకి ఎవరంట? ఒక ఇల్లు కాదు, పెంకుటిల్లు కాదు, మిద్దిల్లు కాదు. ఎవరంట ఆయన? కోట. ఆయన నా కేడము, నా ఖడ్గము అన్నాడు. చూడండి దావీదు లాంటి భక్తుడు ఆ రోజున. ఈ రోజున అలాంటి విశ్వాసం కనపడతలేదు. నాకు ఇల్లులు కావాలి, కార్లు కావాలి, బాడీ బిల్డర్స్, బాడీ షేప్ గార్డ్, బాడీ గార్డ్స్ రావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి. ఇవ్వండి, వెండి నాది, బంగారం నాది అన్నాడు ప్రభు. నీ బంగారం కావాలంటే కావాల్సినప్పుడు ఇస్తాడు. తొందర ఏం లేదు. అప్పులు చేసి కొనుక్కోవాల్సిన అవసరమేమీ లేదు. ఈ రోజున చూడండి, యేసయ్య ఉంటే నాకు అన్నీ ఉంటాయి అన్న విశ్వాసుల్ని మాలాంటి బోధకులు ఉత్పత్తి చేయలేకపోతున్నారు. యేసయ్యను మీకు ఇచ్చి పంపించాలి, యేసయ్యను మీరు మోసుకొని వెళ్ళాలి అనే భక్తిని ప్రతిబింబించే వర్తమానాలు మీకు అందించడం లేదు. మమ్మల్ని మాకివ్వండి కానుకలు, మీకు ఇస్తాడు దేవుడు. మీకు ఇచ్చే దేవుడు మాకెవడా? చెప్పండి, అర్థం కావట్లేదా? మరి మీకు ఇస్తే మాకు ఇస్తాడని మాకివ్వండి ఎందుకు? నేను అందుకే అడగను, నాకు ఇవ్వట్లేదు. మీరు ప్రేరేపించితే పరిచర్యకి ఇవ్వండి. ఈ రోజున చాలామంది నామకార్థ స్థితిలో మన భారతదేశంలో మూఢభక్తి ఎక్కువ అండి. అయ్యగారి కాళ్ళు పట్టుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది. యేసయ్య పాదాలు పట్టుకోండి, యేసయ్య అంగీ పట్టుకోండి. మేమిచ్చే చేతి కొట్లు కాదు కొనుక్కునేది, మేమిచ్చే నూనె ఓటలు కాదు కొనుక్కునేది. యేసయ్య నామములో జయమున్నది, స్వస్థత ఉన్నది, విడుదలన్నది. మీరు యేసుక్రీస్తు నామంలో మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన నేర్చుకున్న క్రైస్తవుడు అండి ఎవడు పడగొట్టలేడు. మోకాల మీద పడ్డవాడు కింద పడడానికి అవకాశమే లేదు. ప్రార్థన నేర్చుకోవటం లేదు. ఈ రోజున మనం ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం కానీ ప్రార్థన చేయటానికి ఆశపడటం లేదు. మీరు ప్రార్థన చేయడం నేర్చుకుంటే యేసయ్య మీ దగ్గరే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు, నీకు గూఢమైన మర్మమైన ఆశ్చర్య కార్యాలను నేను బయలుపరుస్తాను. ఈ రోజున చాలామంది క్రైస్తవులకు కూడానండి రేపటి గురించిన భయం. నేను ముసలోడిని అయిపోతే ఏమైపోతాను, మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు ఏంటండి? చాలా దిగుళ్ళు చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళగానే నీ క్యాన్సర్ అని చెప్పగానే ఏమవుతుంది చెప్పండి అమ్మా? మీకు తెలిస్తే కదా, మీకు వస్తే కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మీరు అడగండి. ఇంకంతే, అన్నం తినబోద్దు. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడిపే. ఒక్క రోగం వచ్చిందంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఇల్లులు అమ్మేసుకుంటున్నారు ట్రీట్మెంట్ కోసం, కీమోథెరపీల కోసం. 3 నెలలు 4 నెలలు నానా తిప్పలు పడుతున్నారు, ఎంత బాధల్లో ఉంటున్నారు. కానీ ప్రభువుకు మొరపెట్టినప్పుడు గాఢాంధకార లోయలో నీవు సంచరించినను ఏ అపాయము నీకు రాదు అన్న రీతిగా దేవుడు తన హస్తాన్ని చాపి అద్భుతాలను జరిగిస్తున్నాడు. యేసయ్య నాతో ఉంటే నాకే బాధ లేదు. ఓకే, హనోకు ఎట్లా నడిచాడు చూడండి. హనోకు కుమారులను కుమార్తెలను కని యేసును వెంబడించాడు, దేవుణ్ణి వెంబడించాడు, ప్రభువుని వెంబడించాడు. 600 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లల్ని కను ఉంటాడు ఆయన? ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి ఇప్పుడులాగా. తిండికి కరువు లేదు, ఆరోగ్యానికి బాధ లేదు. అప్పుడు
కనీసం 600 మందిని కానీ ఉంటాడు. పోనీ 2 ఏళ్ళకు ఒకళ్ళు వేసుకున్నా ఎంతమంది పిల్లలు? 300 మంది పిల్లలు. మరి 300 మంది పిల్లలు పుట్టాక కూడా యేసయ్యను వెంబడించాడంట. చాలామంది ఈ రోజుల్లో యవ్వనస్తులు చెగ్గున దేవుని సేవ చేస్తామని, దేవుని కోసం పరుగులు ఉరుకులు వేసి ఇలాంటి పనులు చేయడానికి, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా, సువార్త సేవ చేయాలన్నా, పాటలు పాడాలన్నా, పరుగులు తీయాలన్నా రెడీగా ఉంటారు. కొంతమంది కొండోలేతడు చతికిలడిపోతారు. ఏం బ్రదరు, ఏం తమ్ముడా, భలే సేవ చేసేవాడు కదా, మందిరానికి అందరికంటే ముందు వచ్చావు కదా, ఏంటి ఆలస్యమైందంటే పెళ్ళి అయిందండి అన్నాడు ఒక ఆయన. పెళ్ళైతే ఏమి? పెళ్ళైతే ఆమెతో కుదరటం లేదండి, తొందరగా రెడీ అవ్వమంటే రెడీ అవ్వదండి. ఏంటండి, వదిలేసి వస్తే మళ్ళీ మీరు తిడతారని వెంట పెట్టుకొని ఆమెను అనే ఆశీర్వాద ప్రార్థన వచ్చేటప్పుడు వచ్చి చేరుతున్నామండి. ఏంటండి, కొంతమంది ఒంటరిగా అయితే పరిగెడతారు, భార్యతో పరిగెత్తమంటే ఇప్పుడు చెప్పండి, మేము భార్యాభర్తలు ఇద్దరం దేవునితో నడుస్తున్నాం, నేను నా భార్య లేక నేను నా భర్త దేవుడు కలిసి నడుస్తున్నాం అన్నవాళ్ళు చేసి చూపించండి. తగ్గిపోయింది. మంచి విశ్వాసుల కుటుంబాలు ఉన్నారు ఇక్కడ. ధన్యులు మీరు. నువ్వు ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు అడ్డం వేసేది బయట వాళ్ళు అడ్డం వేస్తే నువ్వు ఆగిపోవు. నీ ఇంట్లో ఉన్న భార్య ద్వారా, భర్త ద్వారా నిన్ను ఆటంకపరచడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. లోతు నీతిమంతుడు, లోతు బాగా పరిగెడుతున్నాడు, కానీ ఆయనకు భార్య దొరికింది, అక్కడ ఊరకొచ్చిందట. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పనివారిని పనికెత్తలు ఇచ్చాడు చూడండి రాజు. అందులో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఆమె అన్నురాలు, ఆమె అలంకరణ, ఆమె యొక్క లోకత్వము ఆమెలో ఉండిపోయినాయి. అందుకని ఆమె ఎంతసేపు లోతుకు అడ్డం పడతా ఉంది. అబ్రహాముతో, విశ్వాసపరుడైన అబ్రహాము శారాలతో లోతు పరిగెత్తాడు, సంతోషంగా వెంబడించాడు. దేవునితో అబ్రహాము నడుస్తుంటే అబ్రహాముతో పాటు లోతు నడుస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికీ వేరుపడిపోదాం. లోతుకి ఇష్టం లేదు వేరుపడటం, కానీ ఎవరు వెనకాల? అమ్మగారు. ఎవరండి? ఆమె పేరు లేదు బైబిల్లో. ఏం పేరండి ఆమె పేరు? లోతమ్మ, లోతు భార్య. ఏం చేసింది? వేరుపడిపోదామండి. ఈ శారతో ఉంటే సినిమాలకు వెళ్ళిన ఉండలేదు, ఈ అబ్రహాంతో ఉంటే మాట్లాడితే మోకరిల్లు ప్రార్థన అంటాడు. మనం వేరుపడిపోతే చక్కగా ఉంటుందండి. మనం వీళ్ళ దగ్గరే ఉంటే మనం బాగుపడము, పైకి రాము. ఏంటండి, నేను గమనించిందండి, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు మనం ఎంత అణిస్తే ఎంత ఆశీర్వాదం మనకి. నా జీవితంలోనండి 18వ సంవత్సరంలో యేసుప్రభుని తెలుసుకున్నా. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుని సేవకుల చేతి కింద అణిగి ఉన్నాను నా యమనకాలం అంతా. దేవుని మందిరంలో చాకరీ చేస్తూ, మందిరాన్ని ప్రేమించి, మందిరంలో పనులు చేస్తూ, సువార్త పనులు ముందుకు సాగడానికి, సేవకులు చెప్పినట్టుగా విని అణిగిమణిగి ఉండడానికి సహాయం చేశాడు. కాబట్టి యవ్వన కాలంలో తప్పిపోకుండా ఈ రోజు వరకు ఆరోగ్యంగా, బలంగా నా విశ్వాసాన్ని కాపాడుకొని, ఓవరకే పొగడ్తలకు, డబ్బుకి, లోకానికి లొంగిపోకుండా విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నాను. యవ్వన కాలంలో కాడిమోయట నరునికి మేలు. నీకో ప్రార్థనాపరులైన భార్య ఉంటే ఇసుక్కోకండి. ప్రార్థన చేద్దామన్నాడే, ఎప్పుడు ప్రార్థన అంటావు, పద అనకండి. అవునమ్మా, నాకు ఎలాగ చేత కావట్లేదు, నువ్వన్నా చెయ్యి అని అడగండి. మీకు తెలియదు ఆ ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం నువ్వు ₹1 కోటి సంపాదించుకున్న దాంట్లో కూడా ఉండదండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే పరలోకాన్ని భూలోకానికి తిప్పొచ్చు, పరలోకం భూలోకంలో అనుభవించవచ్చు. చాలాసార్లు చాలా కుటుంబాల్లో భార్య ద్వారా లేక భర్త ద్వారా ఆటంకాలు కలుగు చేస్తున్నాడు సాతానుడు. అందుకని ఒకవేళ మీరు ఒకరి మీద ఒకరి కోపం వచ్చినా, ఒకరితో ఒకరు జగడాలు వేసుకున్నా, మీరు ఎంత మాత్రమో కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు మీ హృదయంలో ఉంచుకోకండి. సరే, భార్యాభర్తలు దేవుని వెంబడిస్తున్నారు. మరి ఆ హానోకు భార్య మాత్రం ప్రభువుని వెంబడించాలన్నదా? కుమార్తెలతో ప్రభువుని వెంబడిస్తున్నాడు. మీ బిడ్డలను సైతానికి అప్పచెప్పి మీరు మాత్రం పరలోకానికి వెళ్తారా? మీ బిడ్డలు నరకంలో అల్లాడుతుంటే మీరు పరలోకంలో కూర్చొని సంతోషిస్తారా? ఏంటండి, మీరు నిజంగా రక్షించబడ్డ తల్లిదండ్రులు అయితే మీ బిడ్డలను వెంట పెట్టుకొని వెళ్ళండి. మీ బిడ్డలను దేవుని మందిరానికి వచ్చినప్పుడు వెంట తీసుకొని రండి.
వద్దులే నాయన, నువ్వు మూవీలు చూసుకుంటూ కూర్చోండి, సినిమాలు, మేము చర్చికి వెళ్ళి వస్తామని చెప్పకండి. ఏంటండి, నువ్వు పోయి ఆడుకో అయ్యా, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొని వస్తామని చెప్పకండి. ఫరో దగ్గర ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా చేసేసాడు. మోషే వచ్చన్నాడు, నా ప్రజలందరినీ పంపించు, మేము వెళ్ళి 3 రోజులు దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంటే ఫరో ఏమన్నాడండి, నేను లీవ్ ఇవ్వను, నేను పంపకపోతే అని దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ బాధలు తట్టుకోలేక ఫరో అన్నాడు, సరే పురుషులు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. ఎందుకని పురుషులు మాత్రం వెళ్తే స్త్రీలు ఉంటే అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు, మనసు అంతా ఎక్కడ ఉంటుంది, కుటుంబం మీద ఉంటుంది. లేదు మేము కుటుంబాలుగా వెళ్ళాల్సిందే అంటే మళ్ళీ అంటున్నాడు ఫరో, అయితే కుటుంబాలు వెళ్ళండి, ఆస్తి అంతా ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళండి అంటున్నాడు. ఆస్తి అంతా వదిలిపెడితే ఎక్కడ ఉంటుంది మనసు, మళ్ళీ ఇక్కడే ఉంటుంది. ఆయన అన్నాడు, మోషే ఒక డెక్క కూడా వదిలిపెట్టం ఇక్కడ. మేకల కాటికి డెక్కలు ఉంటాయి కదండి, ఊడిపోయినాయి, ఆ డెక్క ముక్క కూడా ఇక్కడ వదిలిపెట్టాం, మాకు సంబంధించినవన్నీ మేము దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఎంతమంది ఇలా ఈ రోజున నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము అనే వాక్యం ఇంట్లో పెట్టుకుంటారేమో కానీ, నా సమస్తము నీకే ప్రభువా అని పాటలు పాడతారేమో కానీ, ఎంతమంది నీ కుటుంబంతో ప్రభువుని వెంబడిస్తున్నారు, నీ ఆస్తిపాస్తులతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నాకున్నదంతా నా యేసయ్య ఇచ్చింది అని ఎన్నో పాటలు పాడుతుంటామండి. కానీ నిజంగా నీకున్నదంతా యేసయ్య కొరకు ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? ఆనాడు పేతురు యోహానును ప్రభువు పిలిచినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. అందుకని పేతురు యోహానులు అడుగు తిని వాళ్ళు అయిపోయారా, ఏమి లేని వారు అయిపోయారా? వారికి ఏమీ లేదు. కానీ అన్నాడు, ఆ పుట్టుకుంటోడు చూసి, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూసి, ఒకవేళ సిల్క్ అంగీలు వేసుకున్నాడేమో, నాకులా కోట్లు వేసుకున్నాడేమో, కోట్లు లేవు కదా అప్పుడు, వాళ్ళని చూసి వీళ్ళు చాలా ధనవంతులు అనుకొని, వారి దగ్గర మాకేమైనా దొరుకుద్ది అనుకొని వారు అయ్యా అంటే పేతురు యోహానులు ఏమన్నారండి, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువరగానే పుట్టుకుంటూ వాడు లేచి నడిచాడు. ఒకవేళ వాడికి 10 రూపాయలు కానుకేసినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, వాడి కుంటుదనం పోకపోతే వాడికి ఏమైనా ప్రయోజనం ఉందా? పేతురు యోహానుల దగ్గర డబ్బులు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న ఆశీర్వాదం ఉంది. క్రీస్తును పోగొట్టుకొని డబ్బులు సంపాదించుకుంటే ఏం ప్రయోజనం అండి? క్రీస్తు లేకుండా ఎన్నున్నా ఏముందండి? క్రీస్తు లేకపోతే ఇలాంటి సభల్లో ఒకవేళ జైపాల్ ఉన్నాడు అని మీరు అందరూ వచ్చి ఉంటే, ఈ ఇన్ని సున్నాల పక్కన పెడితే మన విలువ ఎంతండి? అరే 0 అంటే ఎంతండి విలువ? 0. 10 సున్నాలు అయితే 10 సున్నాలు కూడా 0. 1000 సున్నాలు అయితే అయ్యయ్యో, మా మీటింగ్ 1,00,000 మంది వచ్చారంటే 1,00,000 సున్నాలు ఎంత? 1,00,000 సున్నాలు ప్లస్ జైపాలు పెద్ద 0. పెద్ద 0 చిన్న సున్నాలు కలిసి ఎంతండి? అన్ని సున్నాలే. ఈ సున్నాల మధ్య ఒకటేస్తే, 1,00,000 సున్నాల మధ్య ఒకటేస్తే ఎంత అయ్యారు చెప్పండి? ఈ సున్నాలన్నింటికి ఏమొచ్చేసింది? విలువ వచ్చేసింది. ఆ యేసయ్య ఒకడు మనతో ఉంటేనే మనకు విలువ. యేసయ్య లేకుండా మనం ఎంతమందివి చేరినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఏం చేసినా 0. మన బ్రతుకులో విలువ లేదండి. పౌలు అన్నాడు, నాలో మంచి ఏమీ లేదు, నేను పాపమునకు అమ్మడి పడిపోయిన వాడిని, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇటు దౌర్భాగ్యమైన శరీరమును నన్ను ఎవడో విడిపిస్తాడు. ఏమంటే మనుషుడు వెర్రవేగుతాడు, నేను ఎంఏ చదివాను, నేను IAS ఆఫీసర్ని అంటాడు. ఏమంటే ఆ లారీ టైర్ ఎక్కింది అనుకోండి, ఆ బొర్ర ఏమవుద్ది చెప్పండి? ఎంఏ బొర్ర కదా నాగుద్దా? ఎంఏ బొర్రాబు, PhD బొర్రాబు పటాక్కును వెళ్ళిపోతుంది. ఏం చదువుకున్నాడు బొర్ర పగిలిపోతుంది, ఎంఏ చదివినాడు బొర్ర పగిలిపోతుంది. ఎవడు కాపాడగలడు? నేను నాకు చాలా అందం ఉంది, నేను చాలా అందగత్తిని అని వెర్రవేగిందంట. ఆ మహాతల్లి ఏం పేరు? డయానావా? రాజుగారి కోడలైంది, రాజింటికి కోడలైంది ఆమె. చాలా అందచందాలు కలిగిన ఆమె, రాజటీవీ కలిగిన ఆమె. కానీ ఏమైందండి? యాక్సిడెంట్లో గుద్దితే మొక్క చెక్కలైపోయి మనిషి ముఖం కూడా కనపడకుండా పోయింది. ఎంత మాత్రం మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి పడగ వంటిది. నీ అందము, నీ బలము, నీ జ్ఞానము, నీకున్నదంతా ఒక్క క్షణంలో నువ్వు పోగొట్టుకుంటావు. యేసయ్యను నీవు కలిగి ఉంటే
ఏమున్నా లేకున్నా ఆయన రాజ్య వారసులం అవుతాం. ఈ అంచె దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థ మీద తిరగబడుతున్నాడండి. ఇంటికి ఒకడిని సాతాను అద్దెకు తీసుకుంటున్నాడు. ఇంటికి ఒకడిని పట్టుకుంటాడు అంతే, ఒక్కడే. చాలామంది చెప్తుంటారు నాకు వచ్చి, అయ్యా మా పిల్లలందరూ మారాడయ్యా, ఒక్కడున్నాడయ్యా, వాడు తాగొచ్చి ఇంట్లో గోలగోలు చేస్తున్నాడయ్యా, రోజు సమాధానం లేకుండా చేస్తున్నాడయ్యా, అందరూ మారారు, అంత ప్రార్థన చేస్తారు, ఒక్కడే చాలు ఇంట్లో ఉన్న సమాధానం అంతా పాడు చేస్తున్నాడు, ఇంట్లో ఉన్న సరుకులన్నీ తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు, తండ్రి మీద కొట్టడానికి వెళ్తున్నాడు. చూడండి, ఇంటికి ఒకరిని సాతాను పెట్టుకొని ఇంట్లో కలవరం పెడుతున్నాడు. మీ ఇంట్లో ఎవరైనా అట్లాంటి మొండి వాళ్ళు ఉంటే, మారని వాళ్ళు ఉంటే, ఈ సభలు మీకోసమే. ఈ సభల్లో అలాంటి వారిని మార్చడానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మీరు వాళ్ళు ఇక్కడికి రప్పించండి, రాకపోయినా మీరు ఇక్కడ మోకాళ్ళని ప్రార్థించండి, దేవుని ఆత్మకార్యం అక్కడ జరిగిస్తాడు. హనోకు భార్య బిడ్డలతో ప్రభువును వెంబడించాడు. చాలామందిని నేను చూస్తున్నానండి, ఏమీ లేనప్పుడు యేసయ్య అంటే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాడు. అన్నీ వచ్చిన తర్వాత యేసయ్యను పక్కన పెట్టి యేసయ్య ఇచ్చిన వాటిని ఆరాధిస్తారు, లేక యేసయ్య ఇచ్చిన వాటి యందు మనసు పెడతారు. పిల్లలు లేరు ప్రార్థన చేస్తే, చక్కటి బిడ్డను ఇస్తే, ఆ బిడ్డను గుండెల మీద ఎక్కించుకొని నా బంగారమే, నా సింగారమే, నా బొమ్మే, నా అమ్మే, నా అమ్మ అని చెప్పి బిడ్డతో ఆడుకుంటారు. ఆ బిడ్డను దేవుని దగ్గర తీసుకురారు, వాళ్ళు దేవుని దగ్గరికి రారు. ఏంటండి, చాలామంది అడిగిన దేవుడు ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాడిని మర్చిపోయి పొందిన వాటిని పట్టుకొని ప్రభువుని మర్చిపోతున్నారు. జాగ్రత్త. హనోకును దేవుడు దీవించాడు, ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఎప్పుడూ ప్రభువుని విడిచిపెట్టలేదు, ఎప్పుడూ ప్రభువుకు దూరం అవ్వలేదు. తాను 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. మీకు ఎవరికైనా భక్తి అంటే విసుగుపడుతుందండి? 3 ఏళ్ళు అయింది మారు మనసు పొంది, ఏమిచ్చాడు దేవుడు? ఏదో అవుద్దని దేవుణ్ణి నమ్ముకున్నామమ్మా, ఏమైందమ్మా అని వెగటగా మాట్లాడుతున్నారు ఎప్పుడైనా? ఏంటండి, ఈ యేసయ్యని నమ్ముకుంటే మాకు ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమవ్వలేదేంటి అనే సందేహం ఎప్పుడన్నా వచ్చిందా? ప్రభువుని నమ్ముకోకముందు నేనంటే అందరూ భయపడేవారు, ప్రభువుని నమ్ముకున్నాక నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారే అని ఎప్పుడన్నా ప్రశ్నార్థం మీలో కలిగిందా? అని మీ భక్తులు ఆగిపోతున్నారా? నరులు నన్నేమి చేయలేరు, లోకమంతా నా మీద తరగబడినా నా యేసయ్యని నేను విడిచిపెట్టను అన్నది నిజమైన క్రైస్తవ భక్తి. లోకంలో ఉన్నవాళ్ళు మెచ్చుకున్నా నొచ్చుకున్నా పర్వాలేదండి, మనం మాత్రం మన యేసయ్యను నొప్పించకుండా ఆయనతో నడవడం నేర్చుకోవాలి. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ఏమైందో చూడండి. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇదేంటి, దేవుణ్ణి వెంబడిస్తుంటే లేకుండా పోయాడంటే ఎటుపోయాడు? ఏంటంటే ఎటుపోయాడు? దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడంటే ఎటు వెళ్ళిపోయాడు? సారా దాగేవాడు ఎమ్మట భుజం మీద చేసుకొని నడుస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ తీసుకెళ్తాడు? సారా కొట్లో తీసుకెళ్తాడు. ఏంటంటే మనుషుల్ని వెంబడిస్తే మనుషులు వాడు ఇష్టం వచ్చిన దాన్ని తీసుకెళ్ళి దింపేస్తాడు మనల్ని అక్కడ. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నాడు. పాపులతో స్నేహం చేయకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. దేవుడితో నడిస్తే దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని రా మా ఇంటికి తీసుకెళ్తానంటే ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అంతే కదా. మరి యేసు ప్రభు రా మా ఇంటికి తీసుకెళ్తాను, తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారండి? యేసయ్యను వెంబడించేవాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? అరే సరిగా చెప్పండి. యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది ఇక్కడ? ఇప్పుడా తర్వాత? ఆ 2 సినిమాలు చూసేశాక నేను తిట్టినోడు తిట్టేసి వచ్చేస్తావా? ఏంటండి, ఒకసారి నాటుకోడి కూర తినేసి వచ్చేస్తావా? ఏంటండి, రెడీగా ఉన్నారా? మాట్లాడతలే, చూసారా? రెడీగా ఉన్నారా? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. ఆయనతో నడుస్తూ ఉంటేనంట మనకు తెలియకుండానే మనం ఒక్కోసారి పక్కన కళ్ళు తెరిచేటికి ఎక్కడుంటామో తెలుసా? ఆయనతో ఉంటాం. యేసయ్య భక్తి అదండి.
క్రైస్తవ సభలకు మీరు వచ్చేది అందుకు. ఏదో ఈ లోకంలో భుక్తి కోసం కాదు, ఈ లోకంలో అన్ని సౌఖ్యంగా ఉండడం కోసం కాదు. యేసయ్యతో నడిచి ఆయన రాజ్య వారసుని అవడానికి. ఆయన వచ్చేటప్పుడు మేఘారుడై వస్తాడట. కనురెప్పపాటులో ఏమవుతామండి? మనం మార్పు పొందుతాం. మత్స్యమైనది ఒకసారి చదవరాదు. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 50 మర్మం దగ్గర నుంచి చెప్తారమ్మా. 52వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడుబ్రోర బ్రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణమో మింగివేయబడును. ఒక్క నిమిషంలో, కనురెప్పపాటులో మనం మార్పు పొందుతాం. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఈ నశించిపోయే శరీరము అమర్త్యమైనదిగా మార్చబడుతుంది. మనం ఆయన రాజ్యంలో ఉంటాం. ఆ నిరీక్షణతోనే ఈ లోకంలో మనం క్రీస్తు సాక్షులుగా బ్రతకాలండి. యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది అని అడిగాడు ఒక ఆయన. ఏం కావాలి నీకు యేసయ్యని నమ్ముకుంటే? చెప్పండి. మాట్లాడుతులేదు. యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది? మీ పక్కన అడగండి, వాళ్ళని చెప్తారు సమాధానం. నాకు వినపడదు కానీ యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి నాకు. అమ్మ అడగండి, మాట్లాడుకోండి. పోటాడుకొని వచ్చారా? మాట్లాడుకోండి. ఏమొస్తుందట? పరలోకమా? ఏది ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారడా? యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది? నాకు అన్నీ వస్తాయి. తెలుసా మీ సంగతి? పరలోకం ఒకటే కాదు, ఇహమందును పరమందును 100 అంతల ఫలమిస్తానన్నాడు దేవుడు. కానీ మనం అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కేజీ, బీరకాయలు అర కేజీ కొనుక్కున్న తర్వాత ఏమడుగుతారు మీరు? నేను మార్కెట్ చేసేవాడిని, సంతలోకి వెళ్ళి, కాపురంలో సంతలోకి వెళ్ళి శుక్రవారం మంగళవారం మర్చిపోయాను. మార్కెట్ చేసిన తర్వాత ఏమడుగుతాం తెలుసా? కొనుక్కున్నాక కొసర అడుగుతాం. ఏంటండి? కొనుక్కున్నోడు కొసరా, కొనుక్కోకుండానే కొసరా? వంకాయలు ఎంతయ్యా? 5 రూపాయలు. బీరకాయలు ఎంతయ్యా? రేట్లు పెరిగిపోయినట్టున్నాయి, ఇప్పుడు 5 రూపాయలు కాదుగా. ఇంత ఖరీదు అంటే ఆ కొత్తిమీర కట్టంతా కొసరు ఇది కొసరండి, కొసరేస్తానని ఆ కొసరు ఇచ్చి వెళ్ళిపోతానని అనుకో, కొనుక్కోకుండా. కుదురుదా? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అసలైంది వదిలేసి కొసరెత్తుకు వెళ్ళిపోతున్నారు. కొసర ఏంటంటే స్వస్థతలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, నువ్వు అనుకున్నవి జరగటం, నీకు గర్భఫలం కలగటం, నీకు దేవుడు సహాయం చేసే అన్నీ కూడా కొసరు. అసలేంటి? ఆత్మ రక్షణ, పరలోక రాజ్య వారసత్వం. అది సంపాదించుకున్నోడికి ఇవన్నీ కొసరు. ఏమన్నీ? ఈ లోకంలో ఉండే బాధలన్నింటినీ జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. మీరు నిజంగానే యేసుప్రభువుని వెంబడిస్తున్నానన్నారు కానీ నా బ్రతుకులో నేను కూడా యేసుప్రభువుని వెంబడిస్తున్నానండి. నాకేమి ఇది పూల పల్లకిలా లేదు. పూలపల్లి ఓహోమోహోం హోయ్, ఓహోమోహోం హోయ్ అంటారు చూడండి. అలాగే హ్యాపీగా ఏ బాధ లేకుండా, భారం లేకుండా ఉన్న పూల పల్లకీలో పయనించే జీవితంలో లేదు. యేసు ప్రభువుని వెంబడించడం అనేది ముళ్ళ పొదల మీద నడుస్తున్నట్టుంది. ఏంటండి? చాలా కష్టాలు, శ్రమలు, ఈ లోక సంబంధమైన నిందలు, అవమానాలు, బాధలు, వేదనలు అనేకమైనవి ఉన్నాయి. కానీ యేసయ్యతో నడుస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్న వెంటనే మొరపెడితే, బాధ కలిగిన వెంటనే ప్రార్థిస్తే, కష్టం వచ్చిన వెంటనే దేవునికి చెప్తే, రోగం వచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ఆయన హస్తము మనల్ని శుద్ధి చేస్తుంది, విడిపిస్తుంది, రక్షిస్తుంది, కాపాడుతుంది. అత్రలి ఆ గొప్ప అనుభూతి ప్రభుతో నడిచే వారికి ఉంటుంది. మీకు ఉందా అలాంటి జీవితం? 5వ వచనం అండి.
విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. పరలోకం పోవాలని అందరికి ఆశనండి. పరలోకం పోతావా అంటే అందరూ చేతులు ఎత్తుతామండి. కానీ పరలోకానికి మనల్ని ప్రభువు తీసుకెళ్ళాలంటే మనం ప్రభువుకు ఇష్టలుగా ఉండాలంట. ఎలా ఉండాలంటే హనోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. మనకి ఎవరంటే ఇష్టమండి చెప్పండి? మనం చెప్పినట్టు చేసేవారు, మనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు అంటే మనకేంటి ఇష్టం. మనం సంతోష పెట్టేవారంటే మనకి ఇష్టం. మరి ఈ రోజున పరలోకం వెళ్ళాలనుకొని ఈ లోకంలో ఆశించిన వారు దేవుడిని సంతోష పెట్టాలి. ఒక అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు ఈ అబద్ధం ఆడితే 1,00,000 రూపాయలు వస్తాయి, అబద్ధం ఆడకపోతే 1,00,000 రూపాయలు పోతాయి. అబద్ధం ఆడితే అమ్మ నాన్న సంతోషపడి 1,00,000 రూపాయలు తెచ్చావరా అంటారు. అబద్ధం ఆడకపోతే ఊరే తెలివిలోనోడా తిక్కలోడా అని తిడతారు. అబద్ధం ఆడి 1,00,000 రూపాయలు సంపాదించాలా, అబద్ధం ఆడకుండా 1,00,000 రూపాయలు వదులుకోవాలా? చెప్పండి. ఈ రోజుల్లో క్రైస్తవులకి దేవుని ప్రేమ ఎంతగా ఎక్కువైపోయిందంటే, ఎంతగా యేసయ్య గురించి తెలుసంటే, అదేముందండి, అబద్ధం ఆడి 1,00,000 రూపాయలు తీసేసుకున్నాక అయ్యా యేసయ్య తప్పు చేశాను క్షమించబడి క్షమించేస్తాడు కదా. ఏంటండి, చాలామంది తెలిసి పాపాలు చేస్తున్నారు. మీకు తెలుసు మీరు చేసే తప్పని. యేసు ప్రభు నమ్ముకున్నవారు అబద్ధాలు ఆడరు, దొంగతనం చేయడు, సినిమాలు బాగోదు మిమ్మల్ని చేతులు ఎత్తమంటే. ఒకప్పుడు నేను మారు మనసు పొందినప్పుడు యేసు ప్రభు పాదలు జవాబులు ఇస్తాడని తెలుసు, కానీ దేవుణ్ణి నమ్ముకోలేదు. మాకు తెలియదు, భక్తి తెలియదు, మూఢభక్తి. అప్పుడు ప్రార్థన చేసేవాడిని, ప్రభా నేను వెళ్ళేదాకా సినిమా ప్రారంభించకుండా చేయనైనా నీ కోటి స్తోత్రాలు. నేను వెళ్ళేదాకా సినిమా ప్రారంభించకుండా ఉండాలంట, దానికి దేవుడికి కోటి స్తోత్రాలంట. అలాగే ఒకరోజు ప్రారంభించకపోతే స్తోత్రం అని పెట్టి చెప్పుకునేవాడిని. ఇదేంటిది? ఆ తర్వాత మారు మనసు పొందిన తర్వాత నాకు అర్థమైంది, రే ఎంత బుద్ధిహీనంగా దేవుని దగ్గర ప్రార్థన చేశాను నేను. ఏంటండి చెప్పండి, సినిమాలకు వెళ్తున్నారా? మేము యవనస్తుల మీటింగ్ పెట్టామండి చర్చిలో. చాలామంది యవనస్తులు ప్రశ్నించారు, సినిమాలు ఎందుకు చూడకూడదండి అని అడుగుతున్నారు. మీ బాధలు ఏంటో రాసివ్వండి అంటే చాలామంది చెప్పింది ఏంటంటే, సినిమాలుకి బానిస అయిపోయాను, ఇప్పుడు మేము సినిమా హాల్కి వెళ్తాం లేదు. కానీ ఎక్కడొస్తున్నాయి సినిమాలు? మరి ఇప్పుడేమో ఎవరు వెళ్తారు సినిమా హాల్కి, ఎందుకంటే ఇంట్లోకే వచ్చేసినాయి సినిమాలు. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, అరవ సినిమాలు, ఇంగ్లీష్ గుద్దుకునే సినిమాలు, పాడుకునే సినిమాలు, పనికిమాల సినిమాలు ఉన్నాయంటే మీ ఇంట్లో రిమోట్తో నొక్కితే చాలు టిష్కు. ఎవరిని వచ్చి అడిగితే కలర్ దర్శనం ప్రోగ్రాం చూస్తున్నామండి అంటారు. ఏంటండి అన్నయ్య కలర్ దర్శనం ఛానల్ ఎక్కడొస్తుందో వెతుకుతున్నామని మొత్తం 300 ఛానల్ చూసేసారు. నెంబర్ నోట్ చేసుకోండి. కలర్ దర్శనం కార్యక్రమం అయిపోయిన తర్వాత మెన్ అబ్బా ముసుగు తీసేసి పెట్టమ్మా సీరియల్ అయిపోతుంది పెట్టు. మళ్ళీ మీరు ఏ సైడ్ వెంబడిస్తున్నామని చేతులు చూపిస్తున్నారు, సినిమాలను వెంబడిస్తున్నారు. పరీక్ష చేసుకోండి. ఈ రోజు నుంచి మీ టీవీల్లో సినిమాలు రాకూడదు. ఈ రోజు నుంచి మీరు ఆ ఛానల్స్ తిప్పకూడదు. టీవీలకు బానిసైపోకండి. ఊళ్ళో ఉన్న కుప్పతొట్టంతా అందులోనే ఉంది టీవీలో. ప్రపంచంలో ఉన్న చెత్త అంతా అందులో చూపిస్తున్నారు. ఊరకే ఉంటే ఏం చేస్తాడో తెలుసా సాతానుడు? సోమరివాని తల అంట సాతాను యొక్క కర్మాగారం అంట. అందుకే ఊరకుండా వీళ్ళు ఎందులో నెట్లో పడతారు, నెట్ పెట్టుకుంటారు. నెట్ అంటే వల ఏంటండి, ఇంటర్నెట్. దాంట్లో పోయి గెలుగుతారు. అక్కడ గబ్బు, నీచమైన బొమ్మలు, నీచమైన కథలు, లోకంలో ఉన్న పాపమంతా ఇట్లా ఒక నొక్కితే చాలు కళ్ళ ముందుకు వచ్చి నిలబడద్ది. కొంతమంది యవనస్తులు చెప్తున్నారయ్యా, నేను చూసిన ఆ అర్ధనగ్నమైన ఆ నగ్నమైన దృశ్యాలు నేను చూసిన వాటిని మర్చిపోలేకపోతున్నాను. నేను కళ్ళు పూసుకుంటే అయ్యే కనపడుతున్నాయి, చదువుకుందామంటే అయ్యే కనపడుతున్నాయి, ప్రార్థన చేసుకుందామంటే అయ్యే కనపడుతున్నాయి. ఆ యొక్క అపవిత్రమైన కార్యాల నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న ఇంటర్నెట్లో, సెల్ ఫోనుల్లో 3G 4G
సైతానికి ఎంత తెలుగలడో చూడండి. పాపం ఎక్కడో రిక్షా కట్టించుకొని సినిమా హాల్కి వెళ్ళి లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవడం కంటే నీ ఇంట్లోనే నీ చేతిలోనే అక్కడ నొక్కితే నీ హృదయాన్ని పాడు చేసే దృశ్యాలు, కథలు, పాటలు, మాటలు అందుబాటులో ఉన్నాయి. జాగ్రత్త. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నువ్వు జాగ్రత్తగా వాడు. అతని చేతిలో పాపం ఉన్నది. చేతిలో పాపం ఉన్నదంటే నేను ఏదో అడుగురేవాడిని. ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటుందండి? చేతిలో పెట్టుకొని ఉంటున్నాడు. బైబిల్ కనబడిపోతే వారం రోజులు బైబిల్ కనబడకపోతే ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు. పోయినసారి సభలకు వచ్చినప్పుడు ఎతికి తీసుకున్నారు. జైపాల్ గారు అడుగుతారు, బైబిల్ తీసుకెళ్ళి చూపించమంటారు. అక్క ఎక్కడుందో ఎతుకు అంతే కనపడలేదమ్మా, ఏమైందో మరి ఎక్కడుంది? దొరికింది అని ఎక్కడి నుంచో మూల నుంచి తీసి దుమ్ము దులిపి తీసుకొచ్చి ఉంటారు. ఏంటండి, సెల్ ఫోన్ కనపడలేదనుకోండి ఏం చేస్తారు? ఒక్క నిమిషం కనకపోతే నా సెల్లేది. మనుషులు చూసారా? పాపం కోసం ప్రోకులాడుతున్నారు. పాపం వారిని లాగుతుంది. దేవుని కార్యాలను వెనకబెడుతున్నారు. మీరు యేసుప్రభువుని వెంబడిస్తున్నానంటూనే మీ పాపాన్ని వెంటబెట్టుకొని వెళ్తూ మీరు వెంబడించేది యేసుప్రభువుని కాదు. మీరు యేసు నకిలీ భక్తి అండి. ఈ రోజున అంచెదినాల్లో క్రీస్తు విరోధి, యాంటా క్రైస్ట్ అంటే క్రీస్తులాగానే మాట్లాడతాడు, క్రీస్తులాగానే అద్భుతాలు చేస్తాడు, క్రీస్తులాగానే ఆశీర్వదిస్తానంటాడు. కానీ వాడు క్రీస్తు విరోధి. నేనే క్రీస్తుని అంచెదినాల్లో పలువురు బయలుదేరుదురు అన్న ప్రవచనం అక్షరాల నెరవేరుతుంది. అంచెదినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. దయచేసి ఏ పాస్టర్ గారు చెప్పిన వాక్యమే అనకండి. వాక్యములో సారం ఉందా లేదా, వాక్యము బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించుకోండి. ధనాపేక్షను కప్పిపుచ్చే మేషంతో, డబ్బులతో దేవుని ఆశీర్వాదాలు కొనుక్కోవచ్చున్నట్టుగా అనేకులు మభ్యపెట్టేవారు ఉన్నారు. చేతులు పెడితే డబాల్ కింద పడిపోతే పరిశుద్ధాత్ముడు వచ్చేశాడు అంటే ఓరక పిచ్చి గంతులు వేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు పడగొట్టేవాడు కాదు, లేవనెత్తేవాడు. నిన్ను పడిన వారిని లేపడానికి ఆయన వచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నాడు, పడిపోతారు కొంతమంది దెయ్యం పట్టినోళ్ళు. పరిశుద్ధాత్మ వచ్చి కాదు. పరిశుద్ధాత్మ వస్తే పడరు. వాక్యంలో ఎక్కడ లేదది. ఏదో సేవకుడు గొప్ప పరిశుద్ధాత్మ శక్తి ఉందన్నట్టుగా అనేకులు ఈ రోజున మోసపోతున్నారు. తాత్కాలికమైన స్వస్థతల కొరకు మోసపోతున్నారు. యేసును వెంబడించడం మీరు అనుకున్నంత సులభం కాదు. ఆయనతో నడవటం అంత సులభం కాదు. భయంతో, వణుకుతో, ప్రతి క్షణం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. ఇది పోరాటం. క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు అండి భారంగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు నిజంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు నీకు అది ఎంతో సునాయాసనంగా ఉంటుంది. కారణం, నీ పక్కనున్నవాడు గొప్పవాడు గనుక, నీ ప్రక్కనున్నవాడు నీకంటే గొప్పవాడు గనుక, నీ పక్కనున్నవాడు సర్వాధికారిగా ఉన్నవాడు గనుక, నీ పక్కనున్నవాడు స్వస్థపరిచేవాడు గనుక, నీ పక్కనున్నవాడిలో బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి గనుక నీకే లోటు ఉండదు, ఏ కొదువు ఉండదు. యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బిడ్డలతో పాటు యేసయ్యతో, భార్య భర్తలుగా యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన కుటుంబంతో యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బంధువులతో, రక్త సంబంధులతో ప్రభువుని వెంబడించడం నేర్చుకుందాం. ప్రభువుని వెంబడించేటప్పుడు పనికిమాలేవు మన చేతుల్లో, మన జేబుల్లో, మన జీవితంలో, మన హృదయంలో ఉంటే వాటిని విసిరి పారవేసి పశ్చాత్తాపడి ప్రభు యొక్క శుద్ధ హృదయంతో, ప్రభు ఇచ్చే శుద్ధ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం. దేవునికి ఇష్టడుగా నీవు ఈ లోకంలో బ్రతకకుండా దేవుడిని వెంబడించలేవు. దేవుడిని సంతోషపరచకుండా, దేవుడు సంతోషపరిచే జీవితాలు ఈ లోకంలో జీవించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆయన తీసుకొని పోకముందు హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని సాక్ష్యము చెప్పబడిందంట. నీ జీవితంలో సాక్ష్యం చెప్తాను ముందుకు వస్తావు, కానీ నీ సాక్ష్యాన్ని ఇతరులు చెప్తే ఎలా ఉంటుందో చెప్పు. నిన్ను గురించి ఇతరులు ఏ సాక్ష్యం ఇస్తున్నారో చూడు. ఈయన నిజమైన విశ్వాసి, ఈయన నిజమైన క్రైస్తవుడు, ఇతడు అబద్ధమారడు, ఈమె గయ్యాలి కాదు, ఈమె కోపముతో బూతుమాటలు ఆడదు,
ఈ వ్యక్తి దురభ్యాసాలకు వెళ్ళడు, ఇతడు దేవుని భయభక్తులు కలిగిన వాడు అని నిన్ను చూచిన వారు నీ పక్కవారు చెప్పగలిగితే ఈ యేసయ్యను నీవు ఘనపరుస్తావు, నీవు ప్రీతిపరుస్తావు, ఇష్టపరుస్తావు, నీ బ్రతుకులో ధన్యుడు అవుతావు. ఇహమందు ధన్యమైన జీవితాన్ని జీవిస్తావు. ఇహం విడిచిపెట్టినప్పుడు పరలోకంలో ఆయన రాజ్య వారసుడిగా ఉండగలుగుతావు. ఈ రోజున ఒకటే ముఖ్యమండి మాట నేను ముగిస్తున్నాను. హనోకు దేవునితో నడిచాడు, విసుక్కోకుండా చివరి వరకు నడిచాడు. 300 సంవత్సరాలు, మాట కాదు అది, 300 అనే మాట మనం సులభంగా చెప్పేశాం. 30 ఏళ్ళు నువ్వు నడవలేకపోతున్నావు ప్రభుతో. 30 సంవత్సరాల్లో ఎన్నోసార్లు పడిపోతున్నావు, నువ్వు ఎన్నోసార్లు వెనకబడిపోతున్నావు, ఎన్నోసార్లు పక్కదారి పడుతున్నావు, ఎన్నోసార్లు తప్పుల్లో పడి మళ్ళా లేవలేని పరిస్థితుల్లో ఆగిపోయి ఉన్నావు. 300 సంవత్సరాలు ఏ వైపు తిరగకుండా యేసయ్యను వెంబడించాడు. ఈ రోజున నిన్ను కూడా నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను వెంబడించండి, మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని నా రాజ్య వారసులుగా చేస్తానని ఈ రాత్రి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మీ ఇళ్లల్లో ఇంకా తాగుబోతులు ఉంటే, మీ ఇళ్లల్లో ఇంకా సినిమాలకు బానిసలైన వారిగా ఉంటే, మీరే అలా ఉంటే ఈ రోజున విడుదల కొరకు ప్రార్థించండి. వాటి మీద ఆశ లేకుండా దేవుడు మీ కన్నులు తిప్పివేస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి, పనికి మాలిన వాటిని, పాపపు కార్యాలను నేను చూచి నా హృదయాన్ని కల్మషం చేసుకోకుండా నా కన్నులు తిప్పేయ్యా. యోబు భక్తుడు అన్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలా చూతును, పరస్త్రీని పరపురుషుని ఎలా చూస్తాను. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. మరి సినిమాలు చూసేవాళ్ళు వ్యభిచారం చేయకుండా ఎట్టుంటారు? దుష్ట ఆలోచనలకి, దుష్ట కార్యాలకు, కామ సంబంధమైన ఇచ్చలకు, కథలకు కారణమైనటువంటి కామ, క్రోధ, లోభ, మద, మత్సరములతో కూడిన విషయాలను రంగురంగులుగా మనుషులను పెట్టి ఆకర్షితులుగా చేసి అనేకులను మోసపుచ్చుతుండగా తాత్కాలికమైన ఒక ఉద్రేకం, ఒక సంతోషం కలుగుతుందేమో కానీ అది నీ హృదయాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ రోజున దేవునితో ఒక నిబంధన చేయండి, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయ్యా. దేవుని వాక్యం చెప్పబడుతుంది, యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎక్కడ చూడాలి? సినిమాలా, డబ్బులా, బిల్డింగ్లా, మనుషుల్లా? ఎవరు చూడాలి? యేసు వైపు చూస్తూ. యేసు ప్రభువుని చూస్తుంటానండి మిగిలిన అన్ని ఆకర్షణగా ఉండవు. ఆయన ముఖంలోకి మనం చూస్తున్నప్పుడు ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ శక్తి, ఆ తేజస్సును మనం చూస్తున్నప్పుడు మిగిలినంత చెత్తలాగా ఉండదు మనకు. అసలు నిజం చెప్పాలంటే ఆ లైట్ని మీరు చూస్తుంటే మీకేం కనపడదు చెప్పండి? ఇంకేం కనపడదు, నాకేం కనపడదు. అలా చూస్తే ఇంకేం కనపడదు, అవే గ్లార్ కొడుతుంది. సరే, యేసయ్యను చూసేవాడికి లోకం కనపడదు, లోకంలోని ఆకర్షణలు అతన్ని లాగవు. ఈ రోజు నుంచి నిజమైన భక్తులుగా జీవిద్దాం, సంపూర్ణమైన క్రైస్తవులుగా జీవిద్దాం. ఇంకా ఎందరో యేసయ్యను ఎరగక పాపపు ఊబిల్లో పడి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. చిటికేసేటప్పటికి 83 మంది, చిటికేసేటప్పటికి 83 మంది ప్రపంచంలో చనిపోయి, యేసుని ఎరగని వారు చనిపోయి పాతాళంలో పడిపోతున్నారని లెక్కలు కట్టారు. ఆ పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుందంట. ఎంతమంది పడ్డా సరే దానికి అడుగులేదట. అందులో అనేకులు పోతున్నారు. ఆ పాతాళాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు చేయలేదు, అది సాతానికి దాన్ని అనుసరించే వరకు చేస్తున్నాడు. ఈ రోజున నీవు నరకానికి పోకుండా నిన్ను రక్షణ కలుగజేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, లోబడనులని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ఇప్పుడైనా రా, నాతో నడువు, రా, నేను నీతో ఉంటాను. నీ భుజం మీద భుజం వేసి నీ చేయి పట్టి దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానన్న ప్రభు మనకి అందుబాటులో ఉన్నాడు. విశ్వసిస్తే నీ చేతులు ప్రభు చేతులకు అప్పగిస్తే పడకుండా కాపాడేవాడు, పడితే లేవనెత్తేవాడు, ఆయన రాజ్యము చేరే వరకు నేను నడిపించే యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో నీ బ్రతుకులో అనుభవిస్తావు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఎవరు కదలొద్దండి. 1 నిమిషం 2 నిమిషాలు ముందెళ్ళి మీరు చేసేది ఏముండదు. ఈ ప్రార్థనా సమయంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దయచేసి కళ్ళు మూసుకోరండి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభా నీతో నడుస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నా భర్త ఇంకా మారలేదు, నా భర్తను మార్చు నాయన, నా భార్యను మార్చు ప్రభువా, నా బిడ్డలందరూ మారాలి నాయన, నా కుటుంబం అంతా పరలోకంలోకి రావాలయ్యా, మేమెవరూ నరకానికి పోకూడదు నాయన, నిన్ను వెంబడిస్తామయ్యా. ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతోనే నడుస్తావు నాయన,
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మనసు మాకు దయచేయ్యా. లోకంలో పాపాలు చూసి ఆకర్షించబడి, లోకంలో మనుషులు చూసి కృంగిపోయి, లోకంలో పరిస్థితులు చూసి దిగజారిపోతున్నానయ్యా. అయ్యా, లోకంలో ఏం మేలైనా కీడైనా, నష్టమైన కష్టమైన యేసు వైపు చూచే కనులు నాకు దయచేయి తండ్రి. అన్నోరు తెచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇది అతి ప్రాముఖ్యమైన సమయం. ప్రభువు నిన్ను లేవనెత్తే సమయం, ప్రభువు నిన్ను బలపరిచే సమయం, ప్రభు నీ హస్తం పట్టుకొని నిన్ను నడిపించే సమయం. ఈ రోజు నుండి నీ రాకడ వరకు నీతోటే ఉంటానేసయ్యా. ఈ రోజు నుండి నా మరణం వరకు నిన్నే వెంబడిస్తానయ్యా. ఈ లోకమంతా పెంట కుప్పయ్యా, ఈ లోకమంతా చెత్తయ్యా. ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదం, లోకంలో ఉండే ఆనందము తాత్కాలికమైందని నేను గుర్తించానయ్యా. ఎన్నోసార్లు మోసపోయాను. దాని పాప కాలమును, అల్పకాల పాప భోగమును నేను రుచించి మోసపోయానయ్యా, నష్టపోయానయ్యా. నా బ్రతుకును పాడు చేసుకున్నానయ్యా. ఈ రోజు నుంచి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను కడుగు, నా చేయి పెట్టుకుని నన్ను నడిపించు. నీతో నడుస్తానయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా రక్షకుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నోరు తెరిచి దేవునితో చెప్పండి. ఇక్కడ మీరు ప్రార్థిస్తుంటే అక్కడ ఆకాశం నుంచి ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు మనతో ఉన్నాడు. జకయ్యా, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న ప్రభు ఈ రాత్రి నీ ఇంటికి వస్తానంటున్నాడు. నీతో నడిచి నీ ఇంటిలోనికి వస్తానంటున్నాడు. నీ బ్రతుకులో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు నీతో ఉండి నిన్ను వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. ప్రభువా, నువ్వు లేని మూలానే మా ఇంట్లో మరణం వచ్చిందయ్యా. నువ్వు లేని మూలానే మా ఇంటికి శాపం వచ్చిందయ్యా. నీవు లేని మూలానే నాకు అనేకమైన పాపాల్లో పడిపోయి నష్టపోయానయ్యా. దేవా, నన్ను క్షమించు నాయన. పాపము ఊబిలో పడిపోయాను, నన్ను లేవనెత్తు నాయన. ఈ ఇంటర్నెట్ అనే వలలో పడిపోయానయ్యా. వీటికి బానిసైపోయానయ్యా, మానలేకపోతున్నానయ్యా. అపవిత్రమైన వాటిని చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా. నా కన్నులు తిప్పయ్యా, నా కన్నులు పరిశుద్ధపరిచయ్యా, నా జీవితాన్ని మార్చు నాయనా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక కార్యాన్ని జరిగించడానికి, నిన్ను లేవనెత్తి నిన్ను నడిపించి రాజ్య వారసుడిగా చేయ వరకు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్న ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నుండి నాకు తోడుండు నాయన. అది గాఢ అంధకార లోయైనా నేను భయపడను, అది మరణాంధకార లోయైనా నేను భయపడను. నీవు నా కాపరిగా ఉండేసయ్యా. నిన్ను సంతోషపెట్టే మనసు నాకు దయచేయి నాయన. నా పాపం నుండి నన్ను విడిపించు నాయన. సాతానుకు నా మీద అధికారం లేకుండా చేయి ప్రభువా. నీ బిడ్డగా నన్ను స్వీకరించేసయ్యా. నీతో నడుస్తాను, నీ రాజ్య వారసుడిగా ఉంటానయ్యా. నాకు తోడుండేసయ్యా అన్నవాళ్ళు అలాగే మీ రెండు చేతుల పైకెత్తి ప్రభువును పిలవండి. ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని అభిషేకించి పాపములో పడకుండా, పక్కదారి పట్టకుండా మిమ్మల్ని తన పదంలో నడిపించి తన రాజ్య వారసుడిగా చేసుకున్నటకు ఆశ కలిగి ఉన్నాడు. శోధనలుంటాయి, శ్రమలుంటాయి, కానీ ఆయన కృప మనకు తోడున్నప్పుడు వాటిని మనం జయించగలుగుతాం. నోరు తెరిచి యేసయ్యా నాకు తోడుండు, ఈ రోజు నుండి నీతో నడుస్తానయ్యా అని మనస్ఫూర్తిగా చెప్పండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. అనేక స్థలముల నుండి ఎంతో ఆసక్తితో ప్రయాణాలు చేసి ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని చూడు నాయన. నీతో నడవాలని, నిన్ను వెంబడించాలని, నీ రాజ్య వారసులు అవ్వాలని వారి హృదయ వాంఛను తీర్చుము నాయన. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, మాకు కలిగే పోరాటాలు, మాకు కలిగే శోధనల్లో నీవు తోడుంటే మాకు చాలు అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు కలుగజేయము తండ్రి. యేసయ్యను నేను విడిచిపెట్టాను, వెనకబడిపోయాను, నేను జారాను, పడిపోయాను, ప్రభువుకు దూరమయ్యానని ఎవరైతే గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారో అతి వారిని నీ బలమైన గాయపడిన హస్తముతో లేవనెత్తుము నాయన. మరలా పాపములోనికి పోకుండా, మరలా త్రాగుడుకు బానిసలు కాకుండా, మరలా సినిమాలకు బానిసలు కాకుండా, మరలా పాత స్వభావానికి చోటు ఇవ్వకుండా మీ ఆలయాన్ని, మీ సన్నిధిని ప్రేమించుటకు,
నీ పాదాల దగ్గర సమకూడుటకు, నీతో నడుచుటకు సహాయం చేయి నాయన. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము. మా చుట్టూన్న వారు నువ్వు యేసుని వెంబడిస్తున్నావే, నీకేమొచ్చింది అన్నప్పుడు, అయ్యా మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు, మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. యేసయ్యను నమ్ముకున్నావే, నీకు బిడ్డలు కలగలేదే అని నిందను భరిస్తున్న సహోదరుల గర్భాలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. యేసు ప్రభువును నమ్ముకున్నావు, నీ ఇంటిలో సమాధానం లేదే, నీ ఇంటిలో నీ బిడ్డలు మారలేదే అని నిందలు పడుతున్న వారిని ఈ రాత్రి అటువంటి యవన బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించిన ఆయన కుటుంబాలు రక్షించబడి సంతోషముతో నీ సన్నిధి కొరకు పరుగులెత్తు వారికి ఉండుటకు సహాయం వచ్చేమో. యేసయ్యను వెంబడిస్తున్నానంటూనే సాతానుకు లోబడిన వారిని, సాతానుకు చోటిస్తున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించున్నాము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్న మాటతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. మాతో రమ్ము నాయనా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరూ నిన్ను మోసుకొని వెళ్ళడానికి, నీ సన్నిధిని తోడుకొని వెళ్ళడానికి, వారి గృహాలకు రక్షణ కలగడానికి, వారి జీవితాలకు సమాధానాలు కలగడానికి, ఆ కుటుంబాల్లో ఉన్న కీడు, నష్టము, శాపములు క్రీస్తు రక్తములో కొట్టివేయబడి సమాధానము, దీవెన, ఆశీర్వాదము కలగడానికి సహాయము చేయము. పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.